ఫిబ్రవరి 28, 2026 నాటి గ్రహస్థితి గతులను పరిశీలిస్తే ఆ సమయంలో ఆకాశంలో ఒక ఆసక్తికరమైన గ్రహకూటమి ఏర్పడనుంది. ప్రధానంగా కుంభరాశి మరియు మీనరాశిలో గ్రహాల కేంద్రీకరణ కనిపిస్తుంది. ఆ రోజు ఉన్న గ్రహాల అమరిక వివరాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమైన గ్రహాల స్థితి: కుంభరాశిలో అక్వేరియస్. ఈ రాశిలో సూర్యుడు, బుధుడు మరియు శని కలిసి ఉంటారు. దీనిని త్రిగ్రహ కూటమి అని పిలుస్తారు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో ఉండటం వల్ల ఈ కూటమి చాలా శక్తివంతంగా ఉంటుంది. మీనరాశిలో పైసేస్. ఇక్కడ శుక్రుడు మరియు రాహువు కలిసి ఉంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి లగ్జరీ మరియు ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిథున రాశిలో జెమిని. ఈ సమయంలో మంగళగ్రహం కుజుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. వృషభ రాశిలో టౌరస్ గురుగ్రహం బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. ఈ కూటమి ప్రభావం ఎలా ఉండవచ్చు? 1. కుంభరాశి సూర్య, బుధ, శని కూటమి. ఈ 3 గ్రహాల కలయిక వల్ల సాంకేతిక రంగం, రాజకీయాలు మరియు సామాజిక మార్పులపై ప్రభావం ఉంటుంది. శని, సూర్యుల కలయిక వల్ల పితృపక్షం వారితో లేదా పై అధికారులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. 2. ఆర్థిక అంశాలు. గురుగ్రహం వృషభంలో ఉండటం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కానీ రాహు శుక్రుల కలయిక వల్ల అనవసర ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. 3. నిర్ణయాలు. బుధుడు సూర్యుడితో కలిసి ఉండటం బుధాదిత్య యోగం వల్ల మేధోపరమైన పనులు చేసేవారికి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. గమనిక: గ్రహకూటమి ప్రభావమనేది ప్రతి వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం మరియు జాతక చక్రం మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. చిన్న సూచన: ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం లేదా శివారాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.